హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు CA 365 ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో జనవరి 16th 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు హైకోర్టుకు అయితే నలుగురు కొత్త న్యాయమూర్తులను అపాయింట్ చేస్తూ అయితే ఇక్కడ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి. ఇక్కడ మన వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ నేమ్స్ అనేవి చూద్దాం. మనం ముందుగా వచ్చేసి మనకు రేణుకా యారా, అలాగే నందికొండ నరసింహారావు, తిరుమలాదేవి, బిఆర్ మధుసూదన్ రావు గారు అయితే ఇక్కడ అపాయింట్ అయితే కావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లా జడ్జీల పేర్లను సిఫార్సు చేసినటువంటి సుప్రీం కొలీజియం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ను తాత్కాలిక బాధ్యతలు అప్పచెప్పినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం అయితే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జిల్లా జడ్జీల కోటాలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా రేణుకా యారాకు సంబంధించి, అలాగే సిటీ సివిల్ స్మాల్ కజేజ్ కోర్టు చీఫ్ జస్టిస్గా నందికొండ నరసింహారావు, హైకోర్టు రిజిస్టర్ జనరల్ తిరుమలాదేవి, హైకోర్టు రిజిస్టర్ పరిపాలనకు సంబంధించి బిఆర్ మధుసూదన్ గారు అయితే ఇక్కడ అపాయింట్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సీజేగా జస్టిస్ సుజయ్ పాల్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది అయినటువంటి జస్టిస్ సుజయ్ పాల్ను తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ అలోక్ ఆరాధేను బాంబే హైకోర్టు సీజేగా బదిలీ చేయడం అయితే జరిగిందండి. ఇక చూసుకోవచ్చు, వీరిని బదిలీ ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక వారికి సంబంధించినటువంటి కొంత బయోడేటా చెక్ చేసుకోవచ్చండి. రేణుకా యారాకు సంబంధించి ఇక్కడ హైదరాబాద్లోని ఐలయ్య నాగమణి దంపతులకు అయితే వాళ్ళు జన్మించడం అయితే జరిగింది. వారికి సంబంధించినటువంటి మీకు ఈ నలుగురు యొక్క ఇంపార్టెన్స్ సంబంధించి, అంటే వాళ్ళు పుట్టినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. వాళ్ళు చేసినటువంటి స్టడీ కూడా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్కు సంబంధించి తాత్కాలిక బాధ్యతలు చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. ఇక జస్టిస్ సుజయ్ పాల్కు సంబంధించి బాధ్యతలు అప్పగించారు. జస్టిస్ సుజయ్ పాల్ వచ్చేసి మనకు 1964లో జూన్ 21 మనకు జన్మించడం జరిగింది. ఇక్కడ మధ్యప్రదేశ్ జబల్పురాలోని రాయదుర్గవతి యూనివర్సిటీలో LLB PG పూర్తి చేయడం జరిగింది. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవ్వడం అయితే జరిగింది. సివిల్ రాజ్యాంగ పారిశ్రామిక వివాదాలు సర్వీస్ కేసులో కూడా ప్రావీణ్యం ఉంది. 2011 మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా వీళ్ళు నియమితులు కావడం జరిగింది. గత ఏడాది మార్చి 26న తెలంగాణ హైకోర్టు బదిలీపై వీరు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే చందమామపై పరిశోధనకు 2 ప్రైవేట్ స్పేస్ ల్యాండర్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. చంద్రుడిపై వ్యాపార అవకాశాలు అన్వేషణకు ప్రైవేట్ సంస్థలు జోరు పెంచాయి. ఇందులో భాగంగా 2 ల్యాండర్లు బుధవారం నింగిలోకి దూసుకెళ్లడం జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి ఫాల్కన్ 9, ఇది నేమ్ గుర్తుంచుకోవాలండి, ఫాల్కన్ 9 అనే రాకెట్ కూడా పయనమైనట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రయోగించినటువంటి స్పేస్ ఎక్స్ రాకెట్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది. ఇక దీనికి సంబంధించిన విజువల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్ కట్గా. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే తమిళ భాష మాసంగా జనవరి నెలను తమిళ భాష వారసత్వ సంపదాల మాసంగా ప్రకటించాలంటూ అమెరికా కాంగ్రెస్లో తీర్మానం దాఖలైంది. భారత సంతతికి చెందినటువంటి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి నేతృత్వంలో 15 మంది చట్ట సభ్యులు తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తమిళులు వైభవంగా జరుపుకునే పొంగల్ పండుగ రోజునే ఈ పరిణామం చోటు చేసుకుందంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ అనేది స్టార్ మార్క్ సైడ్ పెట్టుకోవచ్చు. ఇక భారత్ అమ్ముల పొదిలోకి INS సూరత్, అలాగే నీలగిరి, వాక్షిరికి సంబంధించినటువంటి నౌకాదళాలు అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ జాతికి అంకితం చేసినటువంటి ప్రధాని మోడీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రపంచంలోని అత్యున్నత నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇక బుధవారం ఆయన 2 అత్యున్నత యుద్ధ నౌకలైనటువంటి INS నీలగిరి చూసుకోవచ్చు, నేమ్స్ గుర్తుంచుకోవాలి, INS సూరత్, అలాగే జలాంతర్గామి INS వాక్షికి సంబంధించి అంకితం అయితే చేయడం జరిగింది. ఈ 3 చేరడంతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరుగుతుందని కూడా మోదీ అనడం జరిగింది. నౌకాదళంలోకి 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు చేరాయని కూడా తెలపడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. 33 యుద్ధ నౌకలకు సంబంధించి, అలాగే 7 వచ్చేసి జలాంతర్గామికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి చేరడం జరిగింది. ఇక రక్షణ రంగంలో ఆత్మనిర్భయంగా దిశగా కొనసాగుతుందని కూడా ప్రధాని మోడీ పేర్కొనడం అయితే జరిగింది. ఇక వీటికి సంబంధించి చూసుకోవచ్చు, మనం విజువల్ చెక్ చేసినట్లయితే
ఐఎన్ఎస్ నీలగిరి వద్ద ప్రధాని మోదీ, రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్, అలాగే నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠికి సంబంధించినటువంటి నేమ్స్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీరు క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూసుకోవచ్చండి. నౌకాదళ కొత్త అస్త్రాలకు సంబంధించి ఐఎన్ఎస్ సూరజ్ సంబంధించి ఈ ప్రాజెక్టు 15Bలో భాగంగా తయారు చేసినటువంటి స్టేల్డ్ డైడెడ్ మిసైల్ డిజాస్టర్ విశాఖపట్నం తరగతికి చెందింది. మార్గవ్ డాక్ షిప్ బిల్డర్స్ దీన్ని నిర్మించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఐఎన్ఎస్ నీలగిరి సంబంధించి 17A భాగంలో ఈ నిర్మితమైన స్టేల్డ్ ఫ్రిగేట్ అత్యున్నతిక స్టేల్డ్ టెక్నాలజీ ఇందులో వినియోగించడం జరిగింది. దీన్ని ఇండియన్ నేవీ వార్ షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. మార్గవ్ డాక్ షిప్ బిల్డర్స్ MDL నిర్మించింది. ఈ నేమ్స్ అనేది గుర్తుంచుకోవాలండి, ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీకు అడుగుతారు, చాలాసార్లు కూడా అడిగారు. ఐఎన్ఎస్ వాక్షేర్ వచ్చేసి స్కార్పియాన్ క్లాస్ ప్రాజెక్ట్ 75లో భాగంగా నిర్మించడం జరిగింది. ఆఖరి జలాంతర్గామి ఫ్రాన్స్కి చెందినటువంటి నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే గాజాలో వచ్చేసి శాంతి రేఖలు అండి. ప్రపంచమంతా ఎన్నో కాలుగా ఎదురు చూస్తున్నటువంటి గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదిక అయింది. 15 నెలలుగా కొనసాగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్ హమాస్కు అంగీకారానికి వచ్చినట్లు కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగిందండి. ఇక అక్టోబర్ 7, 2023లో సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా కోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. ఫ్రెండ్స్గా చూసుకోవచ్చండి, ఈ దాడుల్లో మనకు 40,000 మంది పాలస్తీనాకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ దాడుల్లో కూడా మృతి చెందడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్గా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి PCOగా పద్మజ బాధ్యతలు స్వీకరించడం అయితే జరిగిందండి. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ PCOగా పద్మజ బుధవారం రైల్ నియమంలో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. IRTS 1991కు బ్యాచ్కు చెందినటువంటి ఈమె జోన్ పరిధిలోని డివిజన్లలో ప్రధాన కార్యాలయాలు వివిధ హోదాల్లో కూడా పనిచేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి VIP యూనిట్లో CRPF భద్రతా విభాగం విలీనం అయితే కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గతేడాది పార్లమెంట్ భద్రతా విభాగం నుంచి తొలగించినటువంటి CRPF భద్రతా విభాగాన్ని చివరికి రద్దు చేసి దానిని VIP భద్రతా విభాగంలో విలీనం చేసినట్లు కూడా అధికారిక వర్గాలు అయితే తెలపడం జరిగింది. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి భారత్లో 3 అణు కేంద్రాలపై ఆంక్షలు తొలగింపండి అమెరికా నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. భారత్లోని 3 కీలక అణు కేంద్రాలపై ఆంక్షలు అమెరికా తొలగించింది. ఈ మేరకు యుఎస్ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ BIS సంబంధించి బుధవారం ఒక ప్రకటన ద్వారా జారీ చేయడం జరిగింది. భారత్లో పర్యటించిన వారం రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. పౌర అణు భాగస్వామ్యం విషయంలో కూడా 2 దేశాల సంస్థ మధ్య నెలకొన్న అడ్డంకులను కూడా తాము తొలగిస్తున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వాహన కాలుష్య నిబంధనలన్నీ పకడ్బందీగా అమలు చేయండి సుప్రీంకోర్టు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు. కలర్ కోడ్ హోలోగ్రామ్ స్టిక్కర్ల వినియోగంపై చర్చకు సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది ఉంది. ఫ్రెండ్స్ ఇక ఎకానమీకి సంబంధించి ఆదాయపు పన్ను భారం తగ్గాల్సిందే, అప్పుడే వినియోగం వృద్ధి రేటు పెరుగుతాయి. రూపాయల 11 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలంటూ కూడా ఇక్కడ విశ్లేషించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఎకానమీకి సంబంధించి వినియోగం అధికమవ్వాలి, అలాగే ఆర్థిక లోటు 4.8గా నమోదు కావడం జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకోవచ్చండి. కేంద్ర జల సంఘం CWC చైర్మన్గా ముఖేష్ కుమార్ అండి సిన్హాను 2025 జనవరి 13న కేంద్రం అయితే నియమించింది. 2025 ఏప్రిల్ వరకు ఈయన పదవిలో కొనసాగుతారంటూ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుత హైదరాబాద్లోని గోదావరి నది యాజమాన్య బోర్డు BRSMB చైర్మన్గా ఉండడం అయితే జరిగింది. ఆయన ఫోటో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక వాతావరణ మార్పులకు సంబంధించి IMD ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. నివేదికలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, అవి కూడా చెక్ చేసుకోండి, మీరు ఒకసారి చదువుకోండి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2024 జనవరి 14న ఇందూర్ నిజామాబాద్లో పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే గ్రామాలు కూడా గుర్తుంచుకోవాలి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం
అంకాపూర్ గ్రామానికి చెందినటువంటి భాజపా నాయకుడు పల్లి గంగారెడ్డి నియమితులు అయితే కావడం జరిగింది. ఎవరు నియమితులు అయ్యారు కూడా అడగడం జరుగుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్మార్క్ 2 పరీక్షకు భారత్ విజయవంతంగా పూర్తి చేసిందంటూ కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక నేవీలోకి ఒకేసారి 3 యుద్ధ విమానాలకు సంబంధించి కూడా ఇక మరొక అంశం చూసుకోవచ్చు. ఇక ఐఎన్ఎస్ సూరత్ సంబంధించి నీలగిరి, అలాగే వాక్షికి సంబంధించినటువంటి ఇక్కడ నేమ్స్ అనేది చూసుకోవచ్చు. ఇది యుద్ధ నౌకల ప్రత్యేకకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మంచి ఆర్టికల్ ఉంది, ఇది ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి సేవ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఈ పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. 2 నెలల్లో 20% ఇథనాల్ టార్గెట్ చేరుకుంటామన్న మంత్రి నితిన్ గడ్కరీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అలాగే టూరిస్ట్ స్పాట్గా గల్వాన్ వ్యాలీ అండి, కార్గిల్, సియాచిన్ సహా 77 యుద్ధ క్షేత్రాలు చూడవచ్చు. భారత్ రణభూమి దర్శన్ పేరిట వెబ్సైట్ లాంచ్ అంటూ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా వార్తల్లో నిలవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశం వచ్చేసి ఇక్కడ ఉంది. ఒకసారి క్లియర్గా మీరు విజువల్గా చూడాలనుకుంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఒకే రాగంలో 2 మూన్ అండి, ఇక చూసుకోవచ్చు. ఒకే రాకెట్లో 2 మూన్ ల్యాండర్లకు సంబంధించినటువంటి విజువల్స్ అనేది ఇక్కడ వ్యూ పాయింట్ ఆఫ్లో చూసుకోవచ్చు. ఇక జపానీస్ కంపెనీల తరపున ప్రయోగించినటువంటి స్పేస్ ఎక్స్ అండి, విడివిడిగా 2-3 నెలల గ్యాప్తో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్లకు సంబంధించినటువంటి అంశాలు అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 4వ అతిపెద్ద ఎకానమీకి సంబంధించి ఇంకో ఏడాదిలో ఇండియా 4వ అతిపెద్ద ఎకానమీ దాటుతుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక ట్యాక్స్లు అయితే తగ్గించండి, అలాగే జపాన్కు ఆతిథ్యం ఇస్తాం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8% జీడీపీ వృద్ధి రేటు ఉంది అని కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నిజామాబాద్లో పసుపు బోర్డుకు సంబంధించి కూడా వర్చువల్గా కేంద్ర మంత్రి గోయల్ గారు అయితే వీళ్ళు వర్చువల్గా ప్రారంభించడం అయితే జరిగింది. పీయూష్ గోయల్ వచ్చేసి వినాయక్ నగర్లో తాత్కాలిక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక నావీ ముంబైలో ఇస్కాన్ టెంపుల్ అండి, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది వార్తలో అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతారు. నావీ ముంబైలో నిర్మించినటువంటి ఇస్కాన్ టెంపుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 ఎకరాల్లో నిర్మించిన ఈ టెంపుల్లో వేదిక, ఎడ్యుకేషన్ సెంటర్, ఆడిటోరియం, హీలింగ్ సెంటర్ కూడా తదితర సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర హైకోర్టు సీజేగా సుజయ్ పాల్ అండి, అలోక్ ఆరాధే బాంబే హైకోర్టు సీజే బాధ్యతలు అప్పగించినట్టు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆయనకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు, బట్ లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.